వచ్చే సంవత్సరం జరగబోయే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు ఇప్పటి నుంచే భారీ ప్లానింగ్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు ఎలా హైక్ క్రియేట్ చేయాలి? ఆ పాదయాత్ర ద్వారా వైసీపీని ఎలా అధికారంలోకి తీసుకురావాలి? ఆ పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్‌ని ఎలా బిల్డప్ చేయాలి? దానికోసం ఒక 3 కమిటీలు పనిచేస్తున్నాయట. కొన్ని కీలకమైన స్ట్రాటజీలు మనకంతుందేందంటే, ఏ నియోజకవర్గంలోకైతే వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎంటర్ అవుద్దో, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అంటే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆ అసెంబ్లీ స్థానంలో నిలబడబోయే ఎమ్మెల్యే అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తారట. అంటే ఏ అసెంబ్లీ స్థానంలో పాదయాత్ర కొనసాగితే, ఆ అసెంబ్లీ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎవరనేది అనౌన్స్ చేస్తారు. పాదయాత్రలోనే అనౌన్స్ చేస్తారు. దానివల్ల పాదయాత్రకి ఒక హైక్ వస్తది. తర్వాత జనాల్లో ఒక యాంగ్జైటీ వస్తది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ నుంచి ఎవరు నిలబడబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అనౌన్స్ చేస్తారు? అనే ఒక యాంగ్జైటీతో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అందరూ ఫాలో అవుతారు. ప్రత్యర్థి పార్టీలు ఫాలో అవుతాయి. మీడియా ఫాలో అవుద్ది. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఫాలో అవుతారు. అందరూ ఫాలో అవుతారు. సో, ఇదొక రకమైనటువంటిది. తర్వాత 12 రకాల హామీలు. 2019కి ముందు నవరత్నాలు అనే హామీలు ఇచ్చారుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి 12 రకాల హామీలు ఇస్తారట. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సంవత్సరం పాటు నడుస్తుందట. అంటే 12 నెలల పాటు నడవాలని. ఈ 12 నెలల్లో నెలకొక హామీ చొప్పున 12 హామీలని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారట. అంటే 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం చేసిద్ది అన్న దాని మీద 12 రకాల హామీలట. 12 రకాల హామీలకి ప్లానింగ్ జరుగుతుంది. ప్లస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు అనేది కూడా పాదయాత్రలో అనౌన్స్‌మెంట్ చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది. ఇదంతా కూడా జరుగుతుంది. సో, ఒక బిగ్ అనౌన్స్‌మెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దానివల్ల పాదయాత్రకు కూడా ఒక ఇమేజ్ వస్తది. ఒక హైక్ వస్తది. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా ప్లస్ పాయింట్స్ అనేది. ఏది ఏమైనా 2029లో వైసీపీని అధికారంలోకి తీసుకురావాలి. ఈ ప్రయత్నంతో ప్లానింగ్ అంతా జరుగుతుంది మరి. ఎంతవరకు వర్కౌట్ అయిద్దని చూడాలి.